అమరావతి రైతులు భూములు ఇచ్చినటువంటి అందరూ కూడా సంవత్సరం రోజులు ఏకదాటిగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా భరించి పోలీసు యంత్రాంగం చేసినటువంటి ఒక హరాశక్తిని కూడా భరించి జైలుకు పోయి నానా బీభత్సంగా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా దాదాపు 1 సంవత్సరం రోజులు వాళ్ళు చేస్తున్నారంటే రైతుల యొక్క ఉద్యమం అది చిన్న విషయం కాదు. ముఖ్యంగా చెప్పాలంటే మీరంతా కూడా ఆలోచించాలి. ఈ ప్రభుత్వాలు రెండే ఎందుకు చెప్తున్నానంటే అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు మీకెందుకు 10,000 ఎకరాల చాలతో 30,000 ఎకరాలు కావాలని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చిన తర్వాత అసెంబ్లీలో తర్వాత ఆయన ఏం చేశాడంటే మేము ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాము, 33 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ ఉంటే కూడా మంచిదేనని చెప్పేటువంటి వ్యక్తి ఆయన ఏం చెప్పారు, 3 రాజధానులు చేస్తాను ముచ్చటగా ఉంటాయని ఒక స్లోగాన్ని ఇస్తున్నాడు. ఇదంతా కూడా సవాలు కాదని మేము తెలియజేస్తున్నాము. అంతేకాదు మీరంతా కూడా గుర్తుపెట్టుకోండి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అసెంబ్లీలో నేను ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను అమరావతికి, అమరావతి ఇక్కడ రాజధాని చెప్పేటువంటి వ్యక్తి మళ్ళీ వెంటనే 3 రాజధానులని ఇక్కడ ఉంటుంది రాజధాని అంటున్నాడే కానీ ఈ మేరకు లోపల అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు కూడా ఆలోచించబడుతున్నాయి. నిన్నగాక మొన్న వాళ్ళ ప్రెసిడెంట్ బీజేపీ ప్రెసిడెంట్ లేదు మా మోడీ గారే చెప్పారు ఇక్కడే ఉంటారు అమరావతి అని చెప్పడం, మళ్ళీ జగన్ పోయేదానికి అక్కడ ఏమైంది మాకు 3 రాజధానులు కావాలని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా ప్రజలని మోసం చేస్తున్నారు. ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి. ఒక్కటే మీకు మార్గం, నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా న్యాయం జరిగింది. రైతులకైతే నేను అందరికీ కూడా న్యాయం జరిగిన ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తెలియజేస్తున్నాను. అంతేకాదు మోడీ గారు విముక్తులు చేస్తున్నారు, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇవన్నీ కూడా తెలియలేనటువంటి రైతాంగం ఈ రోజు అక్కడ చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఆలోచించాలని తెలియజేస్తున్నాను. అంతేకాదు అమరావతికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అండదండలు అందిస్తూ వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని కూడా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.